ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు రాస్తారోకో చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అధికారులు కొనుగోలు చేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. రెడ్డి మలైపల్లి దుబ్బాకలో వచ్చిన మార్కెట్ అట్లా ఫస్ట్ బీటీ స్టార్ట్ అయినాడు వచ్చినాం. ఇంతవరకు తేవ శాతంతో 20 మీద పెడుతురు. 20 వచ్చినా పెట్టుకోవాల్సిందే. 20 లేదు 14 వస్తేనే మ్యాచ్ పెడుతురు. అంతవరకు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళు అదే చేస్తున్నారట. మా కలెక్టర్ నుంచి పైన ఒత్తిడి వస్తుంది. మేము 14 అయినా దాటలేదు. 14 వస్తేనే పెడతామని ఎండిన వాటిలో 20 పాయింట్ మీద ఉన్నాయి. ఒక దగ్గర 50-70 రాసులు ఉన్నాయి. ఇంతవరకు కాంటా చేస్తలేదు. మ్యాచర్ చూడకుండా పట్టు కొనాలి. రాత్రి 3 గంటలకు మొన్న రాత్రి వర్షం వచ్చింది. కొట్టు కొడితే ఒక్కొక్కరు మస్తు కొట్టుకుపోయినాయి. ఒక్కొక్కరు 5-6 గంటల వడ్లు కొట్టుకుపోయినాయి. అసలు ఇంతవరకు ఒక్క అధికారి రాలే, ఇంతవరకు ఒక ఎంఆర్ఓ రాలే, ఎవ్వరు రాలే. అధికారికంగా కలెక్టర్ రాలే, ఎవ్వరు రాలే. ఇప్పుడు ఇంత మేము దరిద్రానికి పంట పండించి దరిద్రానికి మోపోయింది. మాకు ఏంటంటే యూరియల్ అయినప్పుడు అప్పుడు కష్టాలే. ఇప్పుడు పంట పండించింది కూడా ఇప్పుడు మాకు అవస్థనే అవుతుంది. ఎందుకంటే ఎంతనే అధికారులు స్పందించి మాకు ఖచ్చితంగా పచ్చి వడ్లను కొనాలి వాళ్ళు వెంటనే. ఎవరు పట్టించుకుంటారు? వర్షాలు అంటే వర్షాలు కొడుతున్నాయి, అన్ని మొలకలు వస్తున్నాయి, ఎండుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. ఆ మొలకలు తెచ్చి రోడ్డు మీద పోసి ఏడుతున్నాం. రైతులు పట్టించుకునే ఏమున్నది మరి ఇంత మందికి సత్తమాని పట్టుకుంటారా? ఊరియాతోనే అట్లా కట్టమని తీసి కొన్నాము. లైన్ కట్టి తెలంగాణ లైన్ కట్టి పోదా లైన్ కట్టి ఇప్పుడు మొత్తం 3000 గంటలు సైన్ మిషన్ కోసిస్తే ఇప్పుడు దిగజారిపోయి వ్యవసాయాలు చేసి మొత్తం నాశనం అయిపోయినాక రేపు కోట్లు తింటారా, లక్షలు తింటారా, రూపాయలే తింటారా? ఈ మా రైతులను ముమ్మడి రైతు తేరా ఎప్పుడు? ఇవి ఎందుకు? రైతు రాజు అంటారు. ఏం రాజు? ఇదే రాజా? నూకుడు చల్లుడు ఇదే రాజా? మా రాజకీయ మొత్తం గింతేనా? మేము మట్టిలో బొర్రి మొత్తం నాశనం అయిపోయినాయి. రెక్కలు బురద ఎక్కినాం. అందుకు ఇప్పుడు ఉన్నాయి మొత్తం అవి ఎంత నమ్మేశారు అని అడిగే దీంతోనే మళ్ళీ కొత్తలు కూడా జాగుంటుంది. 20 రోజులకు ఎడుతున్నాం. ఇవి పోవాలి, ఇవి పోయేటట్టు చేయాలి. మొత్తం కొనాలి. అవి ఇక మేత లేదు, పీసలు లేదు, మొత్తం ఆడున్నాయి. ఏం కొనాలి? మళ్ళీ వస్తామని జాగనే లేదు. కుప్పలే ఉన్నాయి. రాత్రి వారగొట్టి మొత్తం నాశనం.